ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. నిన్న మనం చూసాం కదా, ఏ విధంగా బ్రహ్మబాబా ఏదైతే ఆ రికార్డ్ ఇచ్చారో, ఆ వచ్చే పాటలు, ఆ రికార్డ్ ని చూసి కూడా దీని నుంచి ఏదో మంత్రం జరుగుతుంది అని ఆ మంత్రజాలికుడు చెప్పడం మొదలు పెట్టారు. देखिए तो संसार में कैसा हालत हो चुकी है। एक व्यक्ति जिसका धंधा ही लोगों को ताबीज देना है, जिसे यही बात कर ला गया है, और इस रिकॉर्ड में जादू भरा हुआ है, इसी निकालने के लिए हमारे साथ चलो। इसको कहने पर सभी लोगों ने आपने विवेक का प्रयोग ही नहीं किया है। ఏ వ్యక్తి అయితే ఎవరికైనా ఏదైనా జరిగితే ఒక తాబీజ్ ఇచ్చే ఆ పని చేసే అతను ఏం చెప్పాడు, ఈ రికార్డింగ్ లోనే చాలా పెద్ద మంత్రం ఉంది, దీన్ని వెంటనే తుక్కు తుక్కుగా చేసేసేయాలి అని అనేశారు. దాని ఇటుకలతో రాళ్లతో కొట్టడం మొదలు పెట్టేశారు. సో వారు కనీసం వారి వివేకాన్ని కూడా ప్రయోగించరు. పాటలు వచ్చే రికార్డింగ్ నుంచి మంత్రం ఎలా వస్తుంది అనేది. वे पत्थर मारकर जादू को भगाने के लिए लग गया है। कभी कभी समझदार और सियाने लोगों को भी क्या हो जाता है। వారు రాళ్లతో కొట్టడం కూడా ఆలస్యం చేయలేదు. రాళ్లతో ఎంత కొడితే ఆ రికార్డింగ్ లో ఉన్న మంత్రము భయపడి పారిపోతుందని. సో అప్పుడప్పుడు తెలివైన వారు, ఎంతో మంచి బుద్ధి ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఇతనా समय ज्ञान सुनाने से जिन लोगों ने जीवन बदला था, क्या वह जादू से बदलता? इतने लोगों को ज्ञान मिलने से शांति मिली, क्या यह जादू से मिली था? కనీసం ఎవ్వరు ఆలోచన కూడా చేయరు. ఎవరి జీవితం అయితే ఇంత సుందరంగా ఇంతకు ముందు ఉండేది, జ్ఞానం వినేయడం, అదంతా ఏదైనా మంత్రమా ఏంటి? ఎవరి జ్ఞానం నుంచి అయితే ఎంతో శాంతి లభించిందో అది కూడా ఏమన్నా మంత్రమా ఏంటి? बच्चे बच्चों की शिक्षा आदि का यह प्रबंध जादू के लिए क्या गया? वाह से अभोग मानव ईश्वरीय ज्ञान तो प्रायलोक्त तो चुका था, परंतु क्या तूने सामान्य विवेक को भी खो गया है? సో దాదా కనిపించింది, ఎందుకు ఇలా అయిపోయారు మానవులంతా. ఈశ్వర్య జ్ఞానం అయితే ఆల్రెడీ ప్రాయలోపం అయిపోయింది, ఇంతకు ముందు విన్నారు కానీ అందరూ మర్చిపోయారు. కానీ వారి వివేకం ఏమైంది? ఒక రికార్డింగ్ లో మంత్రం ఉంది అంటున్నారు. रस्मों कर्म कांडे आरु आदि जादू टोने की बरमूर में तो ऐसा भटक गया है, बुद्धि पर लाहे की पर्दा आ गया है. వారు డబ్బులు సంపాదించడంలో, అశుద్ధమైన యాక్టివిటీస్ లో ఎంత మునిగిపోయారంటే, కనీసం వారి బుద్ధి పైన ఒక ఒక పెద్ద కాపర్, ఒక ఇనుముతో కూడినదంతా నిండిపోయింది. ఆ బుద్ధి మందబుద్ధిగా అయిపోయింది. వాళ్ళు కనీసం ఇది కూడా ఆలోచించట్లేదు. ఇంతగా అమ్మాయిల కోసం ఒక బోర్డింగ్ స్కూల్ తయారైంది, వాళ్ళకి ఇంత మంచి శిక్షణ లభిస్తుంది, పాలన చేసేవారున్నారు. ఇదంతా మంత్రాలతో ఏమన్నా జరుగుతుందా? सोचे यदि ओम मंडली के तपस्वियों के पास कोई ऐसा जादू है तो वह देश के नेताएं तथा अनन्य लोग में लगाकर उसको अपना वश ना कर लेते? ఓం మండలిలోనే అంత ప్రభావం ఉందంటే, దేశంలోన ప్రతి ఒక్కరిని ఓం మండలి ప్రభావితం చేయాలి కదా. మరెందుకు చేయట్లేదు? ఎందుకు అసలు మనీషులు ఆ వివేకమే పెట్టట్లేదు అని బాబాకి ఎంతగానో అనిపించింది. ఇంకొంచెం రేపటి ఎపిసోడ్ లో చూద్దాం. ఓం శాంతి.